ఇంకో ఇది బుద్ధ చూడు కింద పైన చెట్టు పైన చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ముసలివాణ్ణి, ఒక కుష్ఠరోగిని, ఒక సావుని, ఒక సన్యాసిని చూసి చెల్లించిపోయి బుద్ధుడు ధ్యానం చేసి గుర్రం మీద ఎక్కిపోయి అడవులోకి పోతాడు అన్నమాట. ఇది నా చరిత్ర. ఇడానికి ఎక్కువ తిరుగుతాడు. బుద్ధుడు ఎట్లుందో, బుద్ధుడు అన్ని చెప్పినటువంటి సృష్టి రహస్యం చెప్తున్నాడు. ఇది బుద్ధుడి జ్ఞానోదయం అయినట్టు అనమాట. సంసార బాధలు పడి దుఃఖం వల్ల ఉండి అంత కొట్టుకొని విడిపోయి లాస్ట్గా బుద్ధుడిగా ఏ సంసార మార్గం కంటే కూడా జ్ఞాన మార్గం గొప్పదని ధ్యానం చేస్తాడు అనమాట. సంసారమే బుద్ధుడు ఎంత బాగుందా బుద్ధుడు. వద్దొద్దు ఏం కదా ఏమొద్దు కానీ వద్దు మనకు వద్దు. కర్ర చూపిస్తాను. ఇంకో దళైలా అమ్మ నాయన చెట్టు చూపిస్తారు మీకు. మొత్తాలి ఇంకో ఇది దళైలా అమ్మ చెట్టు 2006లో. ఇగో దళైలామా నాటేటువంటి రావి చెట్టు. బోధి సప్లింగా బుద్ధగయ ప్లాంటెడ్ బై హిజ్ హోలీనెస్ దళైలామా. దళైలామా అనేటి ఆయన నాటినమాట ఆ చెట్టుని 2006లో. పెద్దగా అయింది. బోధగయ అది రావి చెట్టు, అది పీపల్ ట్రీ.